బిజినెస్ న్యూస్ ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టెక్ మహేంద్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 22,913 దగ్గర కొనసాగుతోంది. స్వల్పంగా అంటే 80 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 75,482 దగ్గర కొనసాగుతా ఉంది. 181 పాయింట్ల లాభంతో నిఫ్టీ 500 20,855 దగ్గర కొనసాగుతోంది. 198 పాయింట్ల లాభంతో బ్యాంక్ నిఫ్టీ 49,749 435 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ 36,154 దాదాపుగా 464 పాయింట్ల నష్టంతో ఉంది ఏదైతే నిఫ్టీ ఐటీ. సో ఓవరాల్ గా మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని దాంట్లో రాస్తే నేను మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా ఉన్నారు, వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. రామకృష్ణ గారు నమస్తే సార్. ప్రస్తుతం 2 రోజులుగా మార్కెట్లు అయితే భారీ, నిన్నైతే అసలు మామూలుగా లేవు మార్కెట్లు అనే టాక్, భారీగా లాభాలు. అంటే గత 5 నెలలుగా ఒడిదుడుకులు నష్టాలు ఇవే చవి చూసినటువంటి ఇన్వెస్టర్స్ కి నిన్న ఒక పండుగ అనుకోవచ్చు. ఏంటి సార్ మరి ర్యాలీ కంటిన్యూ అవుతుందా, ఏమైనా బ్రేక్ పడుతుందా, ఈ మూమెంట్ లో ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలి, ఏం చెప్తారు? అవునండి, మార్కెట్స్ నిన్న భారీ ఎత్తున పెరగడం చూసాము. అట్లాగే ఈ రోజు కూడా మనకి మార్కెట్స్ బాగానే ఉన్నాయి. నిఫ్టీ ఒక 1% గెయిన్ అయింది. అట్లాగే ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండిసెస్ లో 1.5% గెయిన్ అవడం చూస్తున్నాము. గత కొన్ని సెషన్స్ లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అంత పార్టిసిపేట్ చేయనప్పటికీ ఈ రోజున వాటి పార్టిసిపేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పర్టికులర్ గా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, షిప్పింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున లాభాలు ఆర్జించాయి. అట్లాగే వీక్ సెక్టర్స్ కనుక చూస్తే ఐటీ అట్లాగే ఎఫ్ఎంసీజీ వీక్ గా ఉన్నాయి. ఆ 2 సెక్టర్లు మినహాయించి మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ కనీసం ఒక 1% లాభంతో పైకి వస్తున్నట్టు మనకు అర్థం అవుతుంది. ఇంకా టెక్నికల్ పరంగా మీరు అడిగినట్లు మనం చూస్తే నిఫ్టీ ఒక స్మాల్ రెసిస్టెన్స్ పాయింట్ కి వచ్చిందండి. అంటే ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ అంటాము. ఆ ట్రెండ్ లైన్ ను బ్రేక్ చేసే దిశగా ఇప్పుడు మార్కెట్ ఉంది. అరౌండ్ సేమ్ ప్రైస్ 22,928 ఆ ప్రాంతాల్లోనే ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకి 50 days మూవింగ్ యావరేజ్ కూడా 22,990 23,000 మధ్యలో ఉంది. సో అది కూడా క్రాస్ అయితేనే మార్కెట్ లో స్మూత్ గా జర్నీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మనము కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. ఆల్మోస్ట్ మనము బాటమ్ నుంచి రీసెంట్ స్వింగ్ లో నుంచి మనం చూస్తే ఆల్మోస్ట్ మనము ఒక 950 పాయింట్లు నిఫ్టీలో గెయిన్ అయ్యాము. ఒక 4% గెయిన్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్స్ 23,000 క్రాస్ అయ్యి 1 or 2 days కనుక హోల్డ్ అయితే ఇంకా పెద్ద ర్యాలీస్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జస్ట్ ఇన్ కేసు అక్కడ రెసిస్టెన్స్ ఎక్కువగా ఫీల్ అయ్యి మార్కెట్స్ రివర్సల్ అయితే మళ్ళీ కొంత పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ వాటర్ టీమ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ స్టాక్ తీసుకోవచ్చు? అంటే వాటర్ బాబాగా, ఈఎంఎస్ అలా వాటిలలో ఏం తీసుకోవచ్చు? అదేవిధంగా సార్ లాంగ్ టర్మ్ కి టిఐ ఇండస్ట్రీస్ ఇది తీసుకోవచ్చు సార్? ఓకే, లాంగ్ టర్మ్ కి పిఐ ఇండస్ట్రీస్ బాగానే ఉంటుందండి. షార్ట్ టర్మ్ లో చూడొద్దు. కనీసం 2 years అండ్ అబౌట్ టైం ఫ్రేమ్ కనుక ఉన్నట్లయితే రీసెంట్ కరెక్షన్ కూడా మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. స్టాక్ లో ఎంట్రీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. 3,391 దగ్గర ప్రస్తుతం స్టాక్ ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ మీతో పిఐ ఇండస్ట్రీలో పొజిషన్స్ తీసుకోవచ్చు అండి. షార్ట్ టర్మ్ లో చెప్పలేము. షార్ట్ టర్మ్ లో కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కంపెనీస్ అవి కనుక చూస్తే మీరు అడిగినట్లు ఈఎంఎస్ లిమిటెడ్ మంచి కంపెనీ అండి. కొంచెం వాల్యుయేషన్స్ కూడా కంపారిటివ్ గా వాబాగు వీటికంటే కొంచెం రిలేటివ్ గా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇది కూడా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు తీసుకోవచ్చు. రైట్ సార్. సుదర్శన్ గారు ఉన్నారు, ఇంకో కాలర్. సుదర్శన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. సార్ నా పేరు సుదర్శన్ సార్, సిద్దిపేట నుంచి. మాట్లాడండి, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. సార్ విశాల్ మెగా మార్ట్ 108 తీసుకున్నాను సార్. ఎనిమిరో ఇన్ఫ్రా 280 మీద కొన్నాను సార్. దీన్ని యావరేజ్ ఏ ప్రైస్ మీద వేస్తే బాగుంటుంది ఇప్పుడు చెప్పండి సార్. రెండో స్టాక్ ఏంటంటే విశాల్ మెగా మార్ట్ అర్థమైంది. రెండో స్టాక్ ఏమన్నారు?
హలో. ఓకే, రైట్. విశాల్ మెగా మార్ట్ కనుక చూస్తే ప్రైస్ ఇప్పుడు ప్రస్తుతం 100 రూపీస్ దగ్గర ఉందండి. కొద్ది కన్సల్టేషన్ అవుతుంది. అయినప్పటికీ స్టాక్ పెరగాలి అంటే మనకు 126 రీసెంట్ హై ఏదైతే ఉందో అది క్రాస్ అయితేనే కొంత ఛాన్స్ ఉందండి స్టాక్ పెరగడానికి. ప్రస్తుతానికైతే కన్సల్టేషన్ మోడ్ లో స్టాక్ కనిపిస్తూ ఉంది. మెయిన్ గా దీని కాంపిటీటర్ లేదా ఈ సెగ్మెంట్ లో ఉన్న వేరే స్టాక్స్ కనుక చూస్తే డీమార్ట్ లాంటివి కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో దాని ద్వారా మార్కెట్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టాక్స్ కొంత టైం పట్టే అవకాశం ఉంది విశాల్ మెగా మార్కెట్ కూడా పెరగడానికి. కాబట్టి కొంచెం పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ స్టాక్ లో ఎంటర్ కమ్మియారు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. నెద్దునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, మ్యాజ్కాన్ డాక్ ఒకటి, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, టైటాన్ ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా, ఎలా ఉన్నాయి ఇవి అని అడుగుతున్నారు సార్. ఓకే అండి, కోల్ ఇండియా అయితే మనము తీసుకోవచ్చు అండి. కోల్ ఇండియా మనకి డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంది, 6.5 to 7% డివిడెండ్ ఈల్డ్ వస్తుంది. ప్రైస్ కూడా అట్రాక్టివ్ గా ఉంది. మనము కోల్ ఇండియాలో గ్రాఫ్ కూడా చెక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 months మార్కెట్స్ కొంచెం ఒడిదుడుకులున్నా కానీ ఒక కన్సల్టేషన్ కనిపించింది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర అక్యుములేట్ చేశారని అర్థమవుతుందండి. సో కాబట్టి కోల్ ఇండియాలో ఇక్కడ బై చేసుకోవచ్చు అండి షేర్స్. రైట్. మధు కే అడుగుతున్నారు సార్, ఆర్వీఎన్ఎల్, జేడబ్ల్యూఎల్ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఓకే అండి, ఆర్వీఎన్ఎల్ అయితే ఇప్పుడే నేను సజెస్ట్ చేయనండి ఈ స్టాక్ ను బై చేయమని. కొంచెం ఇంకా ఈ స్టాక్ కోలుకొని కొన్ని లెవెల్స్ క్రాస్ చేయాల్సిన అవసరం ఉంది స్ట్రెంత్ రావడానికి, స్టాక్ లో ప్రైస్ పెరగడానికి. అట్లీస్ట్ 420-25 క్రాస్ అయితే గానీ స్టాక్ లో కొంత మొమెంటం వచ్చే అవకాశం లేదు ప్రస్తుతం ఉన్న చార్ట్ ప్రకారం. కాబట్టి వెయిట్ చేయమని చెప్తాను. రైట్ సార్, కుమార్ గారు ఉన్నారు కాలర్. కుమార్ గారు నమస్తే సార్. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు సార్. ఒక 3 స్టాక్స్ చెప్పండి సార్. సార్ ఎంఫాసిస్ ఒకటిను, జైడస్ లైఫ్ ఒకటిను, హక్ ఒకటి, 3 ప్రెజెంట్ బై చేస్తారు షార్ట్ టర్మ్ కోసం. జైడస్ లైఫ్ సైన్సెస్ ఇంకోటి ఏమన్నారండి? ఎంఫాసిస్ ఒకటి, హక్ ఒకటి. ఎంఫసిస్, ఓకే. మూడోది హప్టౌన్ అండి. హక్కోనండి. అర్థం కాలేదండి, హట్కోనా హప్టౌనా? హక్కో హెచ్యుడిసిఓ. ఓకే. ఓకే, ఇప్పుడు హట్కో కనుక చూస్తే కొంచెము అంటే ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ రీసెంట్ గా బాగా పడినప్పటికీ కొంత కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ స్టాక్ పెరగడానికి మొదలు పెట్టిందండి. కాబట్టి ఈ స్టాక్ ని, ఈ ప్రైస్ ని కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు ఈ స్టాక్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉండాలండి. తర్వాత మీరు అడిగిన మిగతా స్టాక్స్ చూస్తే ఎంఫసిస్ వీక్ గా ఉందండి. అంటే ఐటీ సెక్టర్ అంతా వీక్ గా కనిపిస్తుంది. చాలా ఐటీ స్టాక్స్ వీక్ గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. ఐటీ మార్కెట్ పెరిగిన టైంలో కూడా పెరగటం లేదు. మేబీ కొంత టైం పట్టే అవకాశం ఉందండి. కాబట్టి ఎంఫసిస్ లో ఒక లెవెల్ దాటిన తర్వాత అంటే అబౌవ్ 2500 ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కమిట్ అవ్వద్దు. అలాగే జైడస్ లైఫ్ చూస్తే జైడస్ లైఫ్ సైన్సెస్ 911 దగ్గర ఉందండి. కాకపోతే స్టాక్ వీక్ ఉందండి. సో ఈ స్టాక్ ని ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయొచ్చు. అంటే వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ లో ఎంటర్ కమ్మని చెప్తాను. షార్ట్ టర్మ్ లో పెద్ద రిటర్న్స్ ఇచ్చే అవకాశం కనిపించదు. రైట్ సార్, ఇంకొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. శరత్ చంద్ర గారు అడుగుతున్నారు, ఎస్డబ్ల్యూ సోలార్ కెన్ వి యావరేజ్ నౌ కరెంట్ ప్రైస్ లో అంటున్నారు 452 అండ్ ఓలా ఎలక్ట్రిక్ 83 యావరేజ్ ప్రైస్ అని అడుగుతున్నారు సార్. ఓకే అండి, ఎస్డబ్ల్యూ సోలార్ ప్రస్తుతం యావరేజ్ చేయదండి. అది చాలా స్టీప్ గా ఫాలో అయింది. చాలా మంది వెల్త్ ఎరోడ్ చేసింది స్టాక్. ఈ స్టాక్ లో ఇమీడియట్ గా స్ట్రెంత్ వచ్చే అవకాశం లేదండి. క్లియర్ గా ఈ స్టాక్ కనుక 344 ఆ ప్రాంతాలు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 40% పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ స్టాక్ లో స్ట్రెంత్ కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. రైట్ సార్, శోభన్ గారు ఉన్నారు కాలర్. శోభన్ గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్, నేను జీ ల్యాండ్ కొన్నానండి, ఒక 200 షేర్స్. ఓకే అండి, G11 కొన్నాను. అలాగే G11 కొన్నానండి. అవి ఉంచుకోవచ్చా, సేల్ చేయొచ్చా? G11 అనేది అంటే స్టాక్ వీక్ అండి. అంటే ఫండమెంటల్ గా బాగలేదు, అలాగే టెక్నికల్ గా కూడా బాగలేదు. సో వీలైనంత వరకు ఇలాంటి స్టాక్ లోంచి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ఎగ్జిట్ అయిపోయి అంటే మీకు ఏమవుతుందంటే మేబీ ప్రైస్ వైజ్ గా పెద్ద ఎరోజన్ ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు.
కానీ టైం వైజ్ మీకు వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి కొంచెం క్వాలిటీ నేమ్స్ లోకి రావడం బెటర్. మార్కెట్లు అయితే లాభాల్లో కొనసాగుతా ఉన్నాయి. మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, ఈదర రామకృష్ణ గారు, వారితో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఈరోజు యుఎస్ లో ఏదైతే రేట్స్ సంబంధించి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి కూడా ఫెడ్ మీట్ ఉంది. సో దీనిపైన అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఏంటి సార్? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఎలా ఉండే అవకాశం ఉంది? సో ఈసారి ఫెడ్ మీట్ లో న్యూట్రల్ స్టాండ్ ఉండే అవకాశం ఉందండి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు, తగ్గించకుండా ఉంటారు, యాజ్ ఇట్ గా ఉంచే అవకాశం ఉంది. సో కాబట్టి మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి, ఆ రియాక్షన్ అనేది అంటే సర్ప్రైజింగ్ ఏమన్నా చేస్తే మాత్రం అంటే మార్కెట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. న్యూట్రల్ గా ఉన్నట్లయితే ఇది ఒక పెద్ద ఈవెంట్ కాకుండా మామూలుగా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. రైట్ సార్, అంజలి గారు ఉన్నారు, కాలర్ మాట్లాడదాం. అంజలి గారు నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు. పేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఓఎఫ్ఎస్ఎస్ ఈ ప్రైస్ రేంజ్ లో తీసుకొచ్చండి. రెండు కూడా మంచి స్టాక్స్ అండి, పేజ్ ఇండస్ట్రీస్ కానీ ఓఎఫ్ఎస్ఎస్ కానీ. మీకు కొంచెం అట్లీస్ట్ ఒక 1 year పాటు మీరు హోల్డ్ చేయగలను అనుకుంటే పేజ్ ఇండస్ట్రీస్ ఓఎఫ్ఎస్ఎస్ లో చిన్నగా యాడ్ చేయమని చెప్తాను. ఒకేసారి కాకుండా చిన్నగా యాడ్ చేయమని చెప్తాను. ప్రైస్ వైజ్ గా చూస్తే కొంత మనకి లాస్ట్ 2 months కన్సల్టేషన్ అయింది పేజ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు 41,385 ఉంది. యాడ్ చేయండి. మీరు కొనదలుచుకున్న దాంట్లో ఒక 25% పోర్షన్ ఇక్కడ యాడ్ చేయండి. తర్వాత చిన్నగా యాడ్ చేసుకుంటా వాడండి పైకి వెళ్ళే కొద్దీ. అట్లాగే మీరు అడిగిన ఓఎఫ్ఎస్ఎస్ చూస్తే రిలేటివ్ గా మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో కొంత వాల్యూ ఉన్న స్టాక్ అండి. అంటే మిగతా హై పీ రేషియోస్ లో ఉన్నాయి, ఇది రిలేటివ్ గా తక్కువ పీ రేషియో లో ఉంది కాబట్టి ఈ స్టాక్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫండమెంటల్ ఏమైందంటే లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కొంచెం వీక్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఎక్స్పెక్టెడ్ కంటే తక్కువ రావడంతో కొంచెం స్టాక్ కొంచెం తగ్గింది. అయినప్పటికీ లాంగ్ రన్ లో బాగానే ఉంటుందండి. 2 స్టాక్స్ బై చేస్తాం. రైట్ సార్, సత్యనారాయణ మూర్తి పోచిరాజు గారు అడుగుతున్నారు, పైసలో డిజిటల్ దాని గురించి చెప్పమంటున్నారు. అదేవిధంగా ఆర్చిడ్ ఫార్మా ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. ఆర్చి ఓకే అండి. ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? డిజిటల్ అన్నారు. అవును సార్, ఇది పైసలో PAISALO. ఓకే, 1992లో అర్థమైంది. పైసాలో అని హిందీ వర్డ్ ఇంగ్లీష్ లో పెట్టినాడు. ఓకే, 34.46 ఉందండి. సో ఈ స్టాక్ వీక్ గా ఉందండి చాలా రోజుల నుంచి. ఈవెన్ మన మార్కెట్స్ బాగున్న టైం నుంచే ఈ స్టాక్ వీక్ గా కనిపిస్తుంది. సాలిడ్ గా 100 రూపీస్ నుంచి స్టాక్ ప్రస్తుతం 34 రూపీస్ దగ్గరికి వెళ్ళిపోయిందండి. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా వీక్నెస్ నాకు కనిపిస్తుంది. టెక్నికల్ గా చాలా వీక్ గా కనిపిస్తుంది. టోటల్ గా అవాయిడ్ చేయదగ్గ స్టాక్ అండి ప్రస్తుతానికి. అట్లాగే ఆర్చిడ్ ఫార్మా తీసుకుంటే 839 ఉందండి. లాస్ట్ క్వార్టర్ వీక్ రిజల్ట్స్ తో ఈ స్టాక్ ని బాగా కింద తీసుకొచ్చారు. ఇంకో క్వార్టర్ వెయిట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకో 1 month 1.5 month లో వస్తాయి కాబట్టి ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. రైట్ సార్, గోపాలకృష్ణ గారు ఉన్నారు సార్, కాలర్. గోపాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సంవత్సరం నుంచి బిర్లా సాఫ్ట్వేర్ ఉన్నాయండి, అసలు పెరగట్లేదు, దాని గురించి చెప్పండి సార్. హిటాచి ఎనర్జీ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? ఓకే అండి. బిర్లా సాఫ్ట్ మిగతా స్టాక్స్ కంటే మీరు ఐటీ స్టాక్స్ లో ఫాల్ రాకముందే బిర్లా సాఫ్ట్ వీక్ గా ఉందండి. మీరు పెరగకపోవడానికి కారణం చూస్తే లాస్ట్ 3 quarters ఏం లేదండి. అంటే రిజల్ట్స్ అన్ని ఫ్లాట్ గా ఉన్నాయి, నెగిటివ్ గా ఉన్నాయి. అదే రీజన్ బిర్లా సాఫ్ట్ పెరగకపోవడానికి. సో నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో ఏమన్నా ఇంప్రూవ్ అయితే అప్పుడు చూడొచ్చండి ఈ స్టాక్. రైట్ సార్, ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ కామెంట్, SOM డిస్టిలరీస్ అదేవిధంగా రైమండ్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో రేమండ్ లైఫ్ స్టైల్ అండి, రేమండ్ అని రాస్తారు సార్. రేమండ్ లిమిటెడ్. ఓకే అండి. రేమండ్ లిమిటెడ్ అయితే 1415 దగ్గర ఇప్పుడు స్టాక్ ట్రేడ్ అవుతుందండి. కొంచెం రిస్క్ అపటైట్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 1 year హోల్డ్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కి కొంచెం కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత కన్సల్టేషన్ తర్వాత ఈ స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంది. అట్లాగే రెండో స్టాక్ సోమ్ డిస్టిలరీస్ అని చూస్తే స్టాక్ బాగుందండి. అంటే టెక్నికల్ గా వీక్ మార్కెట్ లో కూడా పెరిగింది. అంతకుముందు కన్సల్టేషన్ కంప్లీట్ చేసుకుంటుంది. వన్స్ ఈ స్టాక్ కనుక 150 క్రాస్ అయ్యే పక్షంలో చాలా షార్ప్ ర్యాలీ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఈ స్టాక్ బై చేయొచ్చు ఇక్కడ. ఓకే, రమ గారు ఉన్నారు సార్, కాలర్. రమ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి.
అబౌట్ ఇండియా అండ్ నౌకరీ కొనుక్కోవచ్చండి కొంచెం తగ్గుతున్నప్పుడు. యథార్థ్ ఇంకొకటి ఏంటండి? యథార్థ కాదండి, అబౌట్ ఇండియా ABBOT ఫార్మా కంపెనీ. ఇంకొకటి నౌకరీ అండి. ఓకే ఓకే అండి, మీరు లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారా మేడం ఈ రెండు? సో అబౌట్ ఇండియా అయితే ఈ స్టాక్ 30,368 ఉందండి. ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది జరిగింది ఈ స్టాక్ లో. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఒక జోన్ లో ఉండిపోయింది 27,000 30,000 జోన్ లో. ఈ స్టాక్ లాంగ్ టర్మ్ లో బాగా వర్క్ చేస్తుంది. అంటే మీరు అట్లీస్ట్ ఒక 5 years పాటు హోల్డ్ చేయగలిగితే ఇలాంటి స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి డబల్ అవడం అలాంటి చూస్తాము ఇలాంటి స్టాక్స్ లో. స్టడీ గ్రోత్ ఉంటుందండి. సో అంటే వీళ్ళకి పెద్ద కాంపిటీషన్ కేవలం ఒక కంపెనీ నుంచి ఉంది, అన్లిస్టెడ్ ఎంటిటీలో ఉంది అది. సో కంఫర్టబుల్ గా ఈ స్టాక్ లీడ్ చేస్తుందండి ఇక్కడ నుంచి కూడా. మంచి స్టాక్ ఫార్మా డివిజన్ లో. అట్లాగే నౌకరీ కనుక తీసుకున్నట్లయితే ఐటీ స్టాక్స్ తో పాటు ఈ స్టాక్ కూడా ఫాలో అవడం మనం చూసాము. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి లాస్ట్ క్వార్టర్. కాకపోతే ఐటీలో కొంత రికవరీ వచ్చినప్పుడు ఈ స్టాక్ ఫాస్ట్ గా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే మీరు తీసుకోదలుచుకుంటే కొద్ది మొత్తంలో కొనండి. మీరు అనుకున్న అమౌంట్ లో 25% 30% ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. చిన్నగా పెరిగే కొద్ది యాడ్ చేయండి. రైట్ సార్. శ్రీనివాస్ పోలిశెట్టి గారు అడుగుతున్నారు సార్, నీరజ్ సిమెంట్ స్ట్రక్చర్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అంటున్నారు. కంపెనీ పేరు ధీరజ్ అండి. నీరజ్ సార్, NIRAJ. ఓకే అండి. ఇది లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుందని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ అంటే ఈ స్టాక్ అంటే ఇంకా ఫండమెంటల్ గా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఫ్లాట్ రిజల్ట్స్ ఇస్తున్నారు, డివిడెండ్ పేయింగ్ ఇంకా లేదు, డివిడెండ్ కనిపించడం లేదు. సో ఈ స్టాక్ ఇంకా కన్సల్టేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఉంది ఇంకా కొన్ని నెలలు సంవత్సరాలు. కాబట్టి హరీగా కొనాల్సిన అవసరం లేదండి స్టాక్. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్తే, మీ డౌట్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్ రామకృష్ణ గారు నమస్తే. నమస్తే, చెప్పండి. గాడ్ఫ్రే ఫిలిప్, స్టైర్నిక్స్ అండ్ UBL. మొదటి రెండు స్టాక్స్ ఒకసారి రిపీట్ చేయండి. గాడ్ఫ్రే ఫిలిప్, GRS స్టైర్నిక్స్. ఇంజనీరింగ్ అండి. గాడ్ఫ్రే ఫిలిప్ సిగరెట్స్ కంపెనీ అండి. ఓకే. నెక్స్ట్ స్టైర్నిక్స్. ఎన్ని ప్రాఫిట్ లో ఉన్నాను, ప్రాఫిట్ బుక్ చేస్తామంటారా లేకపోతే ఉంచమంటారా? ఓకే. కార్పొరేట్ ఫిలిప్స్ మీరు ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ సిగరెట్ బిజినెస్ లో ఉన్న లిస్టెడ్ ఎంటిటీస్ లో 3 ఎంటిటీస్ లో ఒకటి ఇది కార్పొరేట్ ఫిలిప్స్. కాబట్టి ఇంటర్నేషనల్ బ్రాండ్ వాల్యూ ఉంది. అట్లాగే స్టాక్ మార్కెట్స్ ను పట్టించుకోకుండా కూడా పెరుగుతూ ఉంటుంది. వెరీ లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్ అండి. కార్పొరేట్ ఫిలిప్స్ హోల్డ్ చేయమని చెప్తాను. యునైటెడ్ బ్రూవరీస్ తీసుకున్నట్లయితే 1905 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. కొంచెం కన్సాలిడేషన్ జోన్ కనిపిస్తుందండి స్టాక్ ఇంకా. ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉన్నారు. లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగలేదు. సో హరీగా కొనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత ఇంప్రూవ్ అయ్యే కొద్ది, నెంబర్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్ది కొనొచ్చు. లీడింగ్ బీర్ బిజినెస్ లో ఉన్నారు. సమ్మర్ లో వీటి సేల్స్ అయ్యి బాగానే ఉంటాయి, కానీ క్వార్టర్ రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతున్న కొద్ది, ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయ్యే కొద్ది కొనమని చెప్తాను. రైట్ సార్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, IOC 169 లో ఉంది, GE షిప్పింగ్ 1300. కెన్ ఐ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం, అంటే 2 years కోసం అని అడుగుతున్నారు సార్. ఆపొచ్చా? ఓకే. సో GE షిప్పింగ్ లో కొన్ని కదలికలు ఇవాళ కనిపించాయండి. కొన్ని షిప్పింగ్ కంపెనీస్, షిప్పింగ్ కార్పొరేషన్, అలాగే GRS అన్ని కదిలినాయి. సో ఈ స్టాక్ కూడా కొంచెం ఈ రోజు పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుంది. 932 దగ్గర ఈ రోజు ఉంది GE షిప్పింగ్. కొంచెం లాంగ్ టర్మ్ ఉండాలండి. అట్లీస్ట్ ఒక 2 years పాటు హోల్డ్ చేయగలిగితే ఈ స్టాక్ లో డీసెంట్ రిటర్న్స్ పొందొచ్చు. అట్లాగే IOC కనుక తీసుకుంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా సిమిలర్ స్ట్రక్చర్ ఉందండి చార్ట్ కి. గతంలో కన్సాలిడేషన్ అయిన స్టాక్ మళ్ళీ ఫాల్ అయింది. మెయిన్ రీజన్ వచ్చి లాస్ట్ క్వార్టర్స్ రిజల్ట్స్ వీక్ గా ఉండడం, ఇవన్నీ చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చండి. డివిడెండ్ అయితే మంచిగా ఇస్తున్నారు. మీకు 5% డివిడెండ్ ఈల్డ్ వస్తుంది. లాంగ్ టర్మ్ లో అంటే అట్లీస్ట్ స్టాక్ అప్రిషియేషన్ తక్కువ ఉన్నప్పటికీ డివిడెండ్ ఈల్డ్ ద్వారా కూడా కొంత మనకి ఆదాయం ఉంది. కాబట్టి స్టాక్ ని కొనుక్కోవచ్చు అండి ఈ ప్రైస్ పాయింట్. రైట్ సార్. ఆనంద్ గారు ఉన్నారు కాలర్. ఆనంద్ గారు నమస్తే.
నమస్తే అండి. మీ డౌట్ అడగండి రామకృష్ణ గారు. స్టాక్ అండి ఒకటి KPIT టెక్నాలజీస్ అండ్ తిలక్ నగర్ 30% లాస్ లో ఉన్నాం. మీకు యావరేజ్ చేసుకోవచ్చండి. తిలక్ నగర్ ఒకటి ఉంది, ఇంకోటి ఏంటండి? KPIT టెక్నాలజీ. KPIT టెక్నాలజీస్ 1265 లో ఉంది. ఓకే. ఐటీ స్టాక్స్ మళ్ళీ రైజ్ అవుతాయండి, అంటే ప్రస్తుతం వీక్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. KPIT డిసప్పాయింట్ చేయకుండా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ రిజల్ట్స్ బాగానే ఇచ్చినప్పటికీ కొంత కన్సాలిడేషన్ కనిపించింది. ఈ స్టాక్ లో మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. మీరు లాస్ లో ఉన్నారు అంటున్నారు, మళ్ళీ యావరేజ్ చేయాలంటున్నారు. చూడండి, స్టాక్ రైజ్ అయ్యే ప్రాసెస్ లో యావరేజ్ చేయండి. అబౌవ్ 1350 దాటిన తర్వాత యావరేజ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే రెండో స్టాక్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ చూస్తే 241 ఉందండి. కొంచెము ఎక్స్పెన్సివ్ గా ఉంది ఈ స్టాక్. మేబీ కొంత కన్సాలిడేషన్ ఉంటుందా, ఆగుతుందా ఈ కన్సాలిడేషన్ అనేది చూడాలి. సో చూడండి, వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ గురించి ఆలోచించండి. రైట్ సార్, వాసు కుమార్ గారు అడుగుతున్నారు సార్, కోల్ ఇండియా 15% లాస్ లో ఉన్నారంట, యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు ఈ పొజిషన్ లో. లాంగ్ టర్మ్ కోసం చేయొచ్చండి. మనం ఇందాక కూడా చెప్పాము, డివిడెండ్ yield బాగుంది, అట్లాగే లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి ఈ స్టాక్ రిటర్న్స్ ఇస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం కొంత స్టాక్ ఇక్కడ కొనుక్కోవచ్చు. రైట్ సార్, జగన్నాథ్ గారు ఉన్నారు. జగన్నాథ్ గారు నమస్తే అండి. జగన్నాథ్ గారు మీ డౌట్ అడగండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. హలో మీ డౌట్ అడగండి జగన్నాథ్ గారు, వింటున్నారు రామకృష్ణ గారు. సార్, టాటా మోటార్స్ ఇప్పుడు బై చేయొచ్చా? టాటా మోటార్స్ ఇప్పుడు బై చేయొచ్చా సార్? టాటా మోటార్స్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మనం సెల్లే చెప్తున్నాం అండి, బై చెప్పట్లేదు. సో ఇంకా ఈ స్టాక్ కొంత వీక్నెస్ ఉన్నాయి. మనం చూస్తే లాస్ట్ 3 క్వార్టర్ నుంచి బాగాలేదు. ప్రస్తుతానికి వెయిట్ చేయమని చెప్తాను. అంటే ఈ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇది కూడా, ఈ స్టాక్ కూడా కొంత పెరగడం చూసాం. బాటం నుంచి 620 నుంచి 680 దాకా వచ్చింది, ఒక 10% అప్రిషియేషన్ కనిపించింది. అయినప్పటికీ క్వార్టర్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ స్టాక్ లో కొనొచ్చు. మనం చూస్తున్నాం మంత్లీ సేల్స్ అంతా మ్యూటెడ్ గా ఉంటున్నాయి, లేదా నెగిటివ్ గా ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ రిజల్ట్స్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. రైట్ సార్, సోమేపల్లి అంబిక గారు అడుగుతున్నారు సార్, ఓరియంట్ టెక్నాలజీ 420 రూపీస్ లో ఉన్నాయంట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అదొకటి, ఆ తర్వాత PC జ్యువెలరీస్ అండ్ సర్వేశ్వర ఫుడ్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఈ మూడు. ఓరియంట్ టెక్నాలజీస్ 323 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి, చాలా వీక్ ఉందండి స్టాక్. IPO లెవెల్కి వచ్చేసింది ప్రైస్, మంచి ర్యాలీ చేసింది. IPO నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిన స్టాక్ మళ్ళీ హాఫ్ అయింది. ప్రస్తుతానికి అయితే స్టాక్ వీక్నెస్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, లేదా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉందండి. ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. రైట్ సార్, ఇంకా కామెంట్స్ ఉన్నాయి, టైం కూడా లేదు, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.